జీతాలు తీసుకోవడమేనా పనిచేయడం ఏమన్నా ఉందా అంటూ పాలేరు మినీ హైడల్ ప్రాజెక్ట్ అధికారులపై ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2.5 కోట్లు కేటాయించినా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ప్రారంభించలేదు అంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టును పరిశీలించారు. గత 10 రోజులుగా ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని అధికారులు చెప్పడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఎప్పుడు మునిగింది, ఎప్పుడు తేలింది, విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతే చర్యలు ఎందుకు తీసుకోలేదని మండిపడ్డారు పొంగులేటి. ఇప్పుడు పోయిన ఆగస్టు 31వ తారీఖు నాడు స్టార్ట్ చేసి మళ్ళీ టైం వచ్చి మళ్ళీ ఆగస్టు వచ్చేసరికి మళ్ళీ షట్ డౌన్ అయింది. తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించొద్దంటూ అధికారులకు చురకలంటించారు పొంగులేటి. మొదటి తేదీన జీతం తీసుకుంటున్నప్పుడు పని చేయాలి అన్న సోయి లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఎస్ఈని హైదరాబాద్కు వచ్చి తనను కలవాలని ఆదేశించారు పొంగులేటి. గతేడాది వరదలతో హైడల్ ప్రాజెక్టు దెబ్బతినడం వల్ల 2.5 కోట్లు కేటాయించి రిపేర్లు చేయించామన్నారు పొంగులేటి. మళ్లీ చిన్న మరమ్మతు వస్తే సరిచేయించి విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ హైడల్ ప్రాజెక్టు అధికారులకు క్లాస్ తీసుకున్నారు మంత్రి. ఈ నెల ప్రారంభంలో సైతం ప్రాజెక్టు గేట్లు ఎత్తనందుకు అధికారులపై మండిపడ్డారు పొంగులేటి. పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగింది. పాలేరు ప్రాజెక్టులో నీటి మట్టం 18 అడుగులుండి చెరువు కాల్వ 8 అడుగులున్నప్పుడే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఇక్కడున్న 2 టర్బన్లు 1993 నాటివి కావడంతో తరచూ రిపేర్లు వస్తున్నాయంటున్నారు అధికారులు.